ప్రభు నందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఆదికాండము 1వ అధ్యాయము 31వ వచనము. దేవుడు తాను చేసినది యావత్తును చూసినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, ఆదికాండము 1వ అధ్యాయములో తరచుగా దేవుడు చూచెను అనే మాట మనకు కనబడుతూ ఉన్నది. ఒకే అధ్యాయంలో ఇన్నిసార్లు దేవుడు చూచెనని వ్రాయబడుట కారణం ఆయన చూసే దేవుడు కాబట్టి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనములో ఆయన కన్నులకు సమస్తము మరుగులేక తేటగా ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు. అనగా దేవుడు చూస్తూ ఉన్నాడు అనుటకు మరికొన్ని ఉదాహరణలు మనం గమనిద్దాం. మొదటగా దేవుడు మనుషుల యొక్క తలంపులు చూస్తూ ఉన్నాడు. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనములో నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు యెహోవా చూచెను. గమనించండి ప్రియులారా, మానవుని యొక్క ఆలోచనలు ఎవరికి తెలియవనుకుంటారు. అయితే దేవుడు మన తలంపులు కూడా చూస్తూ ఉన్నాడు. అలాగునే దేవుడు మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని కూడా చూస్తూ ఉన్నాడు. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనములో ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడివై ఉండుట చూసితినని నోవాహు గురించి తెలియజేస్తూ ఉన్నాడు. మనము ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నామో ప్రభు చూస్తూ ఉన్నాడు. నోవాహును దేవుడు చూసినప్పుడు అతడు నీతిమంతుడుగా కనబడ్డాడు. యేసుక్రీస్తు నతానియేలును చూసినప్పుడు అతడు కపటము లేనివాడుగా కనిపించాడు. మరి నీ ప్రవర్తన దేవుడు చూస్తూ ఉన్నాడని గమనిస్తూ ఉన్నావా? అలాగనే మూడవదిగా దేవుడు మనుషుల యొక్క బాధలను చూస్తూ ఉన్నాడు. నిర్గమాకాండము 3వ అధ్యాయం 7వ వచనంలో నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. ఐగుప్తులో ఇజ్రాయేలీయుల శ్రమ పడుతున్నప్పుడు దేవుడు వారి బాధను చూశాడు. చూసిన వాడు దాటిపోయేవాడు కాదు, కానీ వారి బాధల నుండి వారిని విడిపించడానికి ఆయన దిగి వచ్చాడు. నీ బాధను నీ వారు ఎవరు చూడడం లేదు అనుకోవద్దు. నీ బాధను చూసే దేవుడు ఉన్నాడు. ఆయన నీకు సహాయము చేస్తాడు. కనుక ప్రియులారా, మన దేవుడు మన ప్రతి పరిస్థితిని చూసే దేవుడు. మన తలంపులు, వ్యక్తిత్వాన్ని ఆయన చూస్తూ ఉన్నాడు. కాబట్టి భయము కలిగి మంచి ఆలోచనలతో, మంచి ప్రవర్తనతో జీవిద్దాం. మన బాధను చూసి విడిపించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. కాబట్టి నీ బాధ ఏమిటో ఆయనకు చెప్పుము, ఆయన నీకు సహాయం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.